మరి అటు ఈరోజైతే ఎల్ఎస్జీ వర్సెస్ కేకేఆర్ సెకండ్ మ్యాచ్ అయితున్నది నైట్ గేమ్. మరి ఎల్ఎస్జీ అయితే వరుసగా 4 ఓడిపోయేత్తాళ్ళు వాళ్ళ లాస్ట్ 4 గేమ్స్. కేకేఆర్ అయితే వాళ్ళ లాస్ట్ మ్యాచ్ గెలిచిళ్ళు. అదే వాళ్ళ ఫస్ట్ విన్. మరి ఈ మ్యాచ్ గెలిచి ఇగ వచ్చిన మొమెంటాన్ని కొనసాగాలనుకుంటారు. మరి పతిరాన అవైలబుల్ అంటాండు ఈ గేమ్‌లో. సో, మరి తను ఆడతారా? ఆడితే ఎవరి ప్లేస్‌లో ఆడతారు? ఇవన్నీ మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. సో, ఈ వీడియోలో మరి ఈ మ్యాచ్ ఎలా ఉండబోతుందో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇక మరి అటు ముందుగా ఎల్ఎస్జీ టీం మాట్లాడుకుంటే అయితే ఎల్ఎస్జీ టీం వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేసిన బ్యాటింగ్ లైనప్ ఇప్పుడు బ్యాటింగ్ చూస్తే అయితే వాళ్ళు పర్ఫార్మ్ చేసిన బ్యాటింగ్ అయితే సంబంధం లేదు. మంచి మంచి హిట్టర్స్ ఉన్నారు వాళ్ళకు. కానీ వాళ్ళు ఎక్కువ ఫైర్ కాలేకపోయారు. సో, ఈ మ్యాచ్‌లో ఫైర్ కావాలనుకుంటారు. వాళ్ళ బౌలింగ్ యూనిట్ అయితే వేరే లెవెల్ పర్ఫార్మ్ చేసిందని చెప్పాలి. షమి మంచి ఫామ్‌లో ఉండు. అటు మీకు ప్రిన్స్ యాదవ్ బాగా పర్ఫార్మ్ చేసిండు. ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్. మోషిన్ ఖాన్ కూడా బాగా పర్ఫార్మ్ చేస్తాండు. అటు మోషిన్ ఖాన్‌కి న్యూ బాల్ ఇస్తే బాగుంటుంది అనిపిస్తుంది. ప్రిన్స్ యాదవ్ న్యూ బాల్‌తో బాగా ఎఫెక్టివ్ అనిపించినా మీకు అటు మీకు మోషిన్ ఖాన్ దగ్గర కూడా మంచి స్వింగ్ ఉంటుంది. లెఫ్ట్ ఆర్మ్ వెరైటీ ఉంటాయి. సో, మోషిన్ ఖాన్ యూజ్ చేయబోతుంది దాన్ని న్యూ బాల్‌గా. కొంచెం పిచ్‌లో స్వింగ్ ఉంటే మోషిన్ ఖాన్ ఎఫెక్టివ్ ఉంటాయి అనిపిస్తుంది. మళ్ళీ రైట్ హ్యాండర్స్ ఉంటాయి గేమ్ అక్కడ క్రీజ్‌లో. సో, మోషిన్ ఖాన్ షమితో స్టార్ట్ అయితే బాగుంటుంది అనిపిస్తుంది ఎల్ఎస్జీకి. ఇక అటు మయాంక్ యాదవ్ వచ్చింది కానీ మరి తను ఈ మ్యాచ్‌లో మంచి పర్ఫామ్ చేయాలనుకుంటాడు. అటు పూరన్ దగ్గర నుంచి మంచి ఫామ్ రావాలి. రిషబ్ పంత్, మిచెల్ మార్ష్ వీరిద్దరూ మంచి పెద్ద పెద్ద నాకులు ఆడాలి కోరుకుంటారు ఎల్ఎస్జీ వాళ్ళు. ఇక మరి అటు మ్యాక్రమ్ ఉంటా అంటారు కానీ నాకు మ్యాక్రమ్ ప్లేస్‌లో మాథ్యూ బ్రిస్కిస్‌ని ట్రై చేస్తారా అనిపిస్తుంది. మాథ్యూ బ్రిస్కిస్‌ని ట్రై చేస్తే బాగుంటాయి. ఎందుకంటే మీకు అక్కడ బదోనితో ఓపెనింగ్ చెప్తాను. మ్యాక్రమ్‌ని ఓపెనింగ్ చేస్తే మీకు మ్యాక్రమ్ ఉండొచ్చు. కానీ బదోనితో ఓపెన్ చేసిన తర్వాత మీకు మాథ్యూ బ్రిస్కిస్‌తోని 4 అయితే ఇది ఒక ట్రై అవుతుంది దాన్ని. సో, చూడాలి మరి వాళ్ళు వెళ్తారా వెళ్ళరని. నేనైతే మాథ్యూ బ్రిస్కిస్‌తో ఓపెన్ చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. 4 ఆడితే బాగుంటుంది అనిపిస్తుంది. మరి పూరన్ ప్లేస్‌లో తనని పట్టుకురావాలనుకుంటాను. పూరన్‌కి ఛాయిస్ ఇవ్వాలనిపిస్తుంది. సో, ఇంకా మళ్ళీ అటు ముకుల్ చౌదరి వీళ్ళిద్దరు లాస్ట్ టైం ఆడినప్పుడు అక్కడ మ్యాచ్ గెలిపించిండు. సో, ఈ మ్యాచ్‌లో తను మంచిగా పర్ఫామ్ చేయాలనుకుంటాడు. బౌన్సర్స్ కొంచెం ఇబ్బంది పడతాను అనిపిస్తాం కానీ సో, చూసుకోవాలి ముకుల్ చౌదరి. సో, ఇక మరి కేకేఆర్ టీం మాట్లాడకుండా అయితే అటు పతిరానా వచ్చిండు వాళ్ళకు. పతిరానా మరి ఎవరి ప్లేస్‌లో వస్తారంటే మీకు రోమన్ పవర్ ప్లేస్‌లో వస్తారా అనిపిస్తాయి. మీకు మిడిల్ ఆర్డర్ మంచి హిట్టర్స్ అని మంచి ఫినిషర్. సో, తనని దింపడం కష్టం అనిపిస్తుంది. టీమ్ సేఫర్ ప్లేస్‌లో తీసుకొస్తారా అనిపిస్తుంది. మరి టిమ్ సేఫర్ట్ మంచి కీపింగ్ చేసిండు. మంచి కీపింగ్ కూడా చేసిండు కానీ మరి తప్పదు అక్కడ అంకిత్ రఘువంశీని కీపర్గా పెట్టుకొని మీకు పతిరాణని తీసుకోవాలి. మరి సునీల్ నారాయణ ఓపెనింగ్ చేయించుకోవాలి అక్కడ. అజింక్య రాయన సునీల్ నారాయణ ఓపెనింగ్ చేయించుకొని టీమ్ సేఫర్ట్ని పక్కన పెడతారు. ఇదే న్యూస్ వచ్చింది. మరి అదే జరగవచ్చు మోస్ట్లీ. లేకుంటే వాళ్ళు సేమ్ టీమ్ తండ్రినా అంతే షాక్ కావాల్సిన అయితే అవసరం లేదు అనిపిస్తుంది. ఇక మళ్ళీ వాళ్ళ బాగా కలిసి వచ్చింది ఏంటంటే మీకు లాస్ట్ మ్యాచ్లో ఆ పిచ్‌లో కొంచెం టర్న్ ఉండి అక్కడ వరుణ్ చక్రవర్తి, సునీల్ నారాయణ మంచి ఫామ్‌లో ఉండే. సో, వరుణ్ చక్రవర్తి అదే ఫామ్‌లో కొనసాగాలనుకుంటాడు. కానీ ఇక చాలామంది లెఫ్ట్ హ్యాండర్లు ఉంటారు. మరి ఆ లెఫ్ట్ హ్యాండర్లకి ఎట్లా చూడాలి. సో, చూసుకోవాలి వరుణ్ చక్రవర్తి మంచి ఫామ్‌లో ఉంటే మీకు ఇక్కడ కేకేఆర్ కూడా మంచి ఫుల్ హ్యాపీ ఉంటారు. సునీల్ నారాయణ, వరుణ్ చక్రవర్తి ఈ 8 ఓవర్స్ కూడా మీకు వాళ్ళు కోరుకునే ఈ 8 ఓవర్స్‌లో బాగా రానియాలని వీలైనంత వికెట్స్ తీసుకుంటే బాగుంటాయి. ఇంకా మరి అటు వైభవ్ రావు కూడా మీకు పవర్ ప్లేలో వికెట్లు అయితే కేకేఆర్‌కి మంచిగా ఉంటాయి. అటు కార్తీక్ అయితే మంచిగా పర్ఫామ్ చేస్తాను. మరి కేకేఆర్ కూడా చాలా రోజుల తర్వాత మీకు గేమ్ ఆడింది అనిపిస్తుంది. మళ్ళీ చూసుకోవాలి మరి ఈరోజు చాలా ఫ్రెష్ స్టార్ట్ లెక్క ఉంటాయి వాళ్ళకి. ఇక మళ్ళీ అటు రింకు సింగ్, అనుకుల్ రాయ్ వీళ్ళిద్దరు మంచిగా లాస్ట్ మ్యాచ్ ఫినిష్ చేసి హ్యాపీ ఉంటారు. వాళ్ళిద్దరు కూడా అయ్యాన్ కాన్ఫిడెన్స్ ఉంటాయి. అనుకుల్ రాయ్ని బాల్తో కొంచెం ఇట్లా చేసుకోవాలనిపిస్తుంది. అనుకుల్ రాయ్ని బాల్తో ఇట్లా చేసుకొని ఇంకా మళ్ళీ అటు మీకు ఇటు క్యామ్రాన్ గ్రీన్, రమన్దీప్ సింగ్ వీళ్ళ దగ్గర నుంచి కూడా బౌలింగ్లో కొంచెం ఎఫర్ట్స్ చూస్తే బాగుంటాయి కేకేఆర్కి. సో, ఇట్లున్నాయి. కీ బ్యాట్స్మెన్ మాట్లాడుకుంటే అయితే అటు మిచెల్ మార్ష్ ఉండు. ఇటు మరి వైభవ్ అరోరా ఉండు. సో, ఇది బ్యాటిల్ అనుకుంటే చూడొచ్చు. ఇది కూడా మంచి బ్యాటిలే ఉండొచ్చు. కానీ అటు పంత్ ఉంటాడు. పంత్ మరి ఇటు మోస్ట్లీ వరుణ్ చక్రవర్తి ఎత్తురా అంటే మోస్ట్లీ వేయచ్చు. సో, వరుణ్ చక్రవర్తి వర్సెస్ పంత్, నారాయణ్ వర్సెస్ పూరన్ అది జరుగుతా చూడాలా. నారాయణ్ వర్సెస్ పూరన్. ఇక ఇటు డెత్లో అయితే మీకు రోమన్ పవల్ ఉండొచ్చు మోస్ట్లీ. రోమన్ పవల్ అటు షమి ఉంటే మరి షమి వర్సెస్ రోమన్ పవల్ ఇది కూడా చూడొచ్చు.
మీకు అటు మోషన్ కానీ, ప్రిన్స్ యాదవ్‌ని పెట్టుకోవచ్చు కానీ సో, షమీతోనే వెళ్దాం. షమీ వర్సెస్ రోమన్ పవన్. సో, ఇలాంటివి ఉన్నాయి బ్యాటిల్స్. ఇంకా మంచి మంచి బ్యాటిల్స్ ఉన్నాయి కానీ ఈ 3 అయితే పిక్ చేసుకున్నాం. ఇంకా ఇటు వీళ్ళు ఎల్ఎస్‌జీ వాళ్ళు బ్యాటింగ్ చేసేటప్పుడు కేకేఆర్‌లో డెత్‌లో 10 రన్ ఎట్లెత్తారో చూడాలి. పూరన్ ఉంటే పూరన్ మరి తనకి ఎట్లెత్తారో చూడాలి. సో, ఇది కీ బ్యాటిల్స్ లెక్క పెట్టుకోవచ్చు. మరి పూరన్ ఫామ్‌లో రావాలనుకుంటారు ఎల్ఎస్‌జీ వాళ్ళు. ముకుల్ చౌదరి కూడా లాస్ట్ మ్యాచ్ రిజర్వ్ మధ్య అంటే మంచి ఫినిష్ చేసిండు. సో, అది ఒక కాన్ఫిడెన్స్ ఉండొచ్చు. మరి ముకుల్ చౌదరి కనుక ఈ మ్యాచ్‌లో మంచి రాణిస్తే బాగుంటాయి ఎల్ఎస్‌జీకి. ఇక మరి ఫేవరెట్స్ అంటే మీకు అటు ఇక కేకేఆర్ అంటే కొంచెం చూడాలి మరి. బ్లాక్ షాయిల్ వికెట్ అంటారు. బ్లాక్ షాయిల్ వికెట్ మీకు కొంచెం అంత ఈజీగా అనిపిస్తుంది స్కోరింగ్‌కి. మీకు అంత హై స్కోరింగ్ గేమ్ చూడకపోవచ్చు అంటారు. 2 సైడ్స్ కూడా మంచి బౌలింగ్ యూనిట్స్ ఉన్నాయి అనిపిస్తుంది. సో, ఫేవరెట్స్ అంటే మరి హోమ్ గ్రౌండ్ ఎల్ఎస్‌జీ అనబోతే కానీ కేకేఆర్ కూడా బాగుంది టీమ్. అటు గ్రీన్ దగ్గర నుంచి కూడా మంచి నాకు చూసినాం. తను ఆడిన బాల్ లాస్ట్ మ్యాచ్‌లో బాగా ఆడింది అనిపించింది. సో, మరి ఇంకా గ్రీన్ కనుక కూడా అట్లా అగ్రెసివ్ ఆడితే మీకు కేకేఆర్ ఇంకా అడ్వాంటేజ్ ఉంటుంది. సో, నేనైతే 51-50 అంటానా. 51 కేకేఆర్, ఎల్ఎస్‌జీ 50. కొంచెం హై కేకేఆర్‌కి ఇవ్వబుద్ధి అయితే కానీ హోమ్ గ్రౌండ్ కాబట్టి ఇక 51 అనిపిస్తాను కేకేఆర్. వాళ్ళ బౌలింగ్ యూనిట్ కార్తిక్ త్యాగి, వైభవ్ వరోరా, ఇంకా మీకు పతిరానా, సునీల్ నారాయణ్, ఇంకా మీకు అటు వరుణ్ చక్రవర్తి, ఇంకా వీళ్ళిద్దరూ గ్రీన్ బౌలింగ్ ఇలా మంచిగా ఉపయోగించుకోవచ్చు. అంకుల్ రాయ్ని ఉపయోగించుకోవచ్చు. ఇంకా రమణ్దీప్ సింగ్ కూడా వీళ్ళు ముగ్గురు దగ్గర నుంచి కూడా మీకు మంచి లెస్ దెన్ ఒక 8-9 ఎకనామీతోని ఒక 3-4 ఓవర్స్ అయితే బాగుంటాయి వీళ్ళకు. ఎవరైనా ఎక్స్పెన్సివ్ వస్తే వీళ్ళ దగ్గర నుంచి మంచి ఎకనామీతో ఒక 2-3 ఓవర్స్ వచ్చినా చాలు బాగుంటుంది వాళ్ళకు. మరి పతిరానా వచ్చి ఎట్లా పర్ఫామ్ చేస్తున్నా అంటే అది చూడాలి. ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. మరి దిగ్విజయ్ స్టార్టింగ్ మరి లాస్ట్ మ్యాచ్లో ఎల్ఎస్‌జీకి అటు ఆడిండు. మరి ఎల్ఎస్‌జీకి మరి ఈ మ్యాచ్లో తను ఎఫెక్టివ్ ఉంటుందంటే చూడాలి. మరి అటు ఇక టీమ్స్ మాట్లాడుకుంటే అయితే ఎల్ఎస్‌జీ మాట్లాడుకుంటే అటు మీకు బదోని ఓపెనింగ్తో కంటిన్యూ చేయొచ్చు. మరి బదోని బాగా ఆడితే బాగుంటుంది ఎల్ఎస్‌జీకి ఓపెనింగ్. తను లాంగ్ ఇన్నింగ్స్ ఆడితే బాగుంటాయి ఎల్ఎస్‌జీకి. ఇంకా మిచెల్ మార్ష్ లాస్ట్ 3 మ్యాచెస్ నుంచి కొంచెం ఫామ్లోకి వస్తాను అనిపిస్తుంది బ్యాటింగ్కి. కానీ ఇంకా తను లాంగ్ ఇన్నింగ్స్ ఆడితే కొంచెం అగ్రెసివ్ ఆడితే బాగుంటుంది. ఇంకా మిచెల్ మార్ష్, బదోని 1 మీకు పంత్ దగ్గర నుంచి పెద్ద నాకు ఎక్స్పెక్ట్ చేస్తారు. 4లో మీకు అటు మ్యాథ్యూ బ్రిడ్జ్కిస్తో వెళ్తారు అనిపిస్తుంది. మరి మ్యాక్రమ్తో వెళ్తే ఇక చూడాలి. మరి మ్యాక్రమ్ బాగా ఆడితే బాగుంటుంది ఎల్ఎస్‌జీకి. మ్యాక్రమ్ ఆడితే మ్యాథ్యూ బ్రిడ్జ్కిస్ వచ్చి మంచి పర్ఫార్మెన్స్ ఇస్తే వాళ్ళకి బాగుంటాయి. సో, ఇక 5లో మీకు పూరన్తో కంటిన్యూ చేస్తారు అనిపిస్తుంది. 6లో ఇక మీకు ముకుల్ హిమామర్ సింగ్ ఉండు. హిమామర్ సింగ్ని పెట్టుకోవచ్చు. లాస్ట్ మ్యాచ్లో ఒక 6 కొట్టినా మీకు కొంచెం ప్రెజర్ ఉండే అప్పుడు అవుట్ అయ్యిండు. సో, 6లో హిమామర్ సింగ్, 7లో ముకుల్ చౌదరి. మరి 8లో మీకు ఇటు ఇక బౌలర్స్ వస్తారు. షమి, ఆ తర్వాత మీకు మోషిన్ ఖాన్, ఆ తర్వాత మయాంక్ యాదవ్, ఇంకా తర్వాత ప్రిన్స్ యాదవ్ ఇంపాక్ట్ ప్లేయర్, దిగ్విజయ్ స్టార్టింగ్. సో, ఇది టీం అనుకుంటాను. ఇక మరి ఇటు కేకేఆర్ మాట్లాడుకుంటే అయితే అజింక్య రహానే కొంచెం స్పిన్కి ఇబ్బంది పడుతుంది అనిపిస్తుంది. మరి అటు షమికి కూడా కొంచెం మంచి రికార్డు ఉన్నా అనిపిస్తుంది. మరి చూడాలి. షమి కొంచెం అడ్వాంటేజ్ ఉన్నా అనిపిస్తుంది. చూసుకోవాలి అజింక్య రహానే అటు మీకు సునీల్ నారాయణ్ మీకు ఫస్ట్ ఓవర్లో కొంచెం స్ట్రగుల్ అయిందని అనిపిస్తుంది. మెయిన్లీ కొంచెం హాఫ్ స్టంప్ను ఫోర్త్ స్టంప్కి లైన్లో ఫుల్ లెంత్ బాల్ యార్కర్లు ఇస్తుంటే కానీ సునీల్ నారాయణ్ ఒక 2 ఓవర్స్ సర్వైవ్ అయితే మీకు ఆ తర్వాత అటాకింగ్ చేయొచ్చు సునీల్ నారాయణ్. సో, అజింక్య రహానే, సునీల్ నారాయణ్ మీకు 1 అంకిష్ రావు దగ్గర నుంచి మంచి నాకు ఎక్స్పెక్ట్ చేస్తారు. తను కూడా లాంగ్ ఇన్నింగ్స్ ఆడితే కేకేఆర్ బాగుంటుంది. తన దగ్గర నుంచి మంచి పర్ఫార్మెన్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు కేకేఆర్ వాళ్ళు. 4లో మీకు ఇటు క్యామ్రాన్ గ్రీన్ కూడా అటాకింగ్ ఆడితే బాగుంటుంది. స్పిన్ నుండి స్టెప్ అవుట్ అయ్యి ఆడతాను రీసెంట్గా. సో, ఈరోజు మరి ఎట్లా ఆడతానో చూడాలి. పెద్ద నాకు అనుకుంటారు క్యామ్రాన్ గ్రీన్ కూడా బాల్తో కూడా ఎఫెక్టివ్ ఉండాలనుకుంటారు. ఇక 5లో మీకు ఇక రోమన్ పవెల్, 6లో రింకు సింగ్, 7లో మీకు అంకుల్ రాయ్, 5, 6, 7 ఇక మీకు మంచిగా ఆడుకోవచ్చు మంచిగా. ఇంకా 8లో మీకు అటు వైభవ్ వరోరా, 9లో మీకు అటు ఇక 9లో అటు మీకు ఉన్నారు ఆప్షన్స్ కార్తిక్ త్యాగి, ఆ తర్వాత మీకు 10లో ఇటు వరుణ్ చక్రవర్తి, 11లో మీకు
ఆ 'పత్తి రాణా' ఇంపాక్ట్ ప్లేయర్ ఒకళ్ళు మిస్ అయ్యారు. 'రమణ్‌దీప్ సింగ్' రమణ్‌దీప్ సింగ్ అక్కడ మీకు ఆహ్, అనుకుల్ రాయ్ తర్వాత పెట్టుకున్నా ఏం కాదు. సో, ఇంపాక్ట్ ప్లేయర్ వరుణ్ చక్రవర్తి. సో, ఇది టీమ్ కేకేఆర్ టీమ్. మరి చూద్దాం ఏమైతదో. ఫీల్డింగ్ బాగుండాలా. ఫీల్డింగ్ మరి క్యాచ్‌లు డ్రాప్ చేస్తే మ్యాచ్ కూడా పోయే అవకాశం ఉంటాయి. ఆ రన్ అవుట్లు కూడా కొంచెం మిస్ కాకుండా హిట్ అయితే ఏ టీమ్‌కైనా ఆ టీమ్‌కి అడ్వాంటేజ్ ఉంటాయి. ఫీల్డింగ్ బాగుండాలా. చూద్దాం మరి ఏమైతదో. మరి గెలిస్తే వాళ్ళకు కొంచెం ఇంకొంచెం హోప్స్ ఎక్కువుంటాయి. మళ్ళా ఇంకొంచెం కేకేఆర్ గెలిస్తే వాళ్ళకి మూమెంట్ హ్యాపీ ఉంటారు. ఎల్ఎస్జీ దగ్గర నుంచి వాళ్ళ టాప్ ఆర్డర్ క్లిక్ అయ్యి, పూరన్ దగ్గర నుంచి టాప్ ఆర్డర్ క్లిక్ అయ్యి, పూరన్ దగ్గర నుంచి బ్యాట్‌తో మంచి పర్ఫార్మెన్స్ ఇస్తే, బాల్‌తో మంచి కాంట్రిబ్యూట్ చేస్తే ఎల్ఎస్జీకి హ్యాపీ ఉంటారు. మరి చూద్దాం ఏమైతదో. ఇగ అంతే వీడియో. థాంక్ యూ ఫర్ వాచింగ్.